చాలా సంతోషించి, ఇవి నీకు ఇవ్వవలసిన వరాలు కావయ్యా, ఎందుకంటే నీకు ఉన్నది ఈ భక్తి, ఇంకా కొత్తగా ఇచ్చేదే ఉంది, ఇంకేదైనా కోరుకో అన్నాడు. రాజకుమారులు అన్నారు, నాన్నగారు మీకు చెప్పాం, మీకేమైనా శక్తి ఉంటే ఆయన భార్య మదాలసాని చూపించండి అన్నాడు. అంటే నాగరాజు అన్నాడు, చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ చూపించడం ఎలా కుదురుతుందిరా, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి మాయా మదాలసని చూపిస్తాను, కానీ ముట్టుకోకూడదు ఆ మదాలసని అన్నాడు. అంటే పొంగిపోయి ఋతధ్వజుడు అన్నాడు, పోను అలాగే చూపించండి అన్నాడు. తీసుకెళ్ళి ఏ గదిలో ఆ మదాలసని ఉంచారో అక్కడికి తీసుకెళ్లి తలుపు తీశారు. తీసేటప్పటికి హంసతూలికా తల్పం మీద కూర్చునుంది భార్య. పొంగిపోయి గభాలను వెళ్ళబోయాడు. అలా కానీ వెళ్ళి ముట్టుకోకూడదు, ఆవిడ మాయామదాలస అంటున్నాడు. అంటే దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా రచింపబడ్డాయి. మార్కండేయ పురాణంలో కౌగిలించుకున్నాడు అని రాశారు. వెళ్ళి ఆయన స్పృశించగానే ఆ ఆనందము చేత కింద పడి స్పృహ తప్పిపోయాడు. స్పృహ తప్పిపోతే ఋతధ్వజుడు తదనంతరం ఏదో నీళ్లు జల్లారు, మంత్రసిద్ధులు ప్రకటించారు. ఆయన మళ్ళీ తెలివి వచ్చింది. వచ్చిన తర్వాత నీ భార్య ఏనయ్యా మదాలస స్వీకరించమన్నారు. చచ్చిపోయిన పెళ్ళం మళ్ళీ పుడుతుందని ఎవరైనా అనుకుంటాడండి? పరమ సంతోషంగా ఆ భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు ఒక విషయం బాగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. మదాలస ఆవిడే, కానీ ఇప్పుడు మదాలస బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు మదాలసకి అంతకు ముందు మదాలసకి తేడా ఎక్కడుందో మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కథలో ఇందుకు గురు చరిత్రలో చెప్పారు. దీన్ని తీసుకొచ్చి గురు చరిత్రలో అనేక పురాణాల్లో కథలు తీసుకొచ్చి గురు చరిత్రలో పెట్టారు. ఎంచి 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 మాణిక్యాలు తీసుకొచ్చారు. ఏమిటి తేడా ఆ మదాలసకి ఈ మదాలసకి? వెళ్ళారు, సంతోషంగా కాలం గడుపుతున్నారు. నేను బ్రహ్మజ్ఞానిని అని ఆవిడ సంసారం చెయ్యడంలో ఏ తేడా కనిపించలేదు. సంతోషంగా ఉంది, చక్కగా వండి పెడుతోంది, తింటున్నాడు, ఇద్దరు హాయిగా సంతోషంగా తిరుగుతున్నారు, ఉద్యానవనాల్లో విహరిస్తున్నారు. ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుక్కి పేరు పెట్టవలసి వచ్చింది. చూశాడు, చూసి చాలా సంతోషించి, ఇన్నాళ్ళకి మనకు ఒక కొడుకు పుట్టాడు కాబట్టి వాడికి నామకరణం చేస్తాను మదాలస అన్నాడు తండ్రి. ఆవిడంది, తప్పకుండా ఓ పేరు పెట్టాలి కదా, పెట్టండి. విక్రాంతుడు అన్నాడు. ఆవిడ పకపక నవ్వింది. ఎందుకు నవ్వింది అర్థం కాలేదు రాజుకి. సరే, విక్రాంతుడు అని పేరు పెట్టాడు. విక్రాంతుడు అని పేరు పెట్టాడు, కొడుకు పుట్టాడు అంటే ఆవిడ ఆయనతో పాటు సహజీవనం చేస్తోందా లేదా? చేస్తోంది. మళ్ళీ కొంతకాలం అయింది, ఇంకో కొడుకు పుట్టాడు. ఈ కొడుక్కి కూడా నామకరణం చేస్తాను అన్నాడు. చెయ్యి అంది. సుబాహువు అన్నాడు. మళ్ళీ పక్కపక్క నవ్వింది. ఊరుకున్నాడు. ఏమిటి నేను పేరు చెప్పినప్పుడల్లా నవ్వుతుంటుంది అని. మూడో కొడుకు పుట్టాడు. ఈసారి మళ్ళీ నామకరణం చేస్తున్నాను అన్నాడు. చెయ్యి. శత్రుమర్దనుడు అన్నాడు. మళ్ళీ నవ్వింది. కొంచెం చిన్నబుచ్చుకున్నాడు రాజు. ఏమిటి కొడుకులకి నామకరణం చేసినప్పుడల్లా నేను పేరు చెప్తే అది వద్దులేండి అందో, కానీ నవ్వుతుంది. ఏమిటి విచిత్రం అనుకున్నాడు. నాలుగో కొడుకు పుట్టాడు. ఈసారి అన్నాడు, నేను పెట్టను పేరు. నేను పేరు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వావు, నాకు జ్ఞాపకం ఉండిపోయింది. ఎందుకు నవ్వుతున్నావో నాకు తెలియదు, ఈసారి నువ్వు పెట్టు పేరు అన్నాడు. నేను పేరు పెడితే నువ్వు నవ్వకుండా ఉండాలి, అలా పెట్టద్దని అనకుండా ఉండాలి. పెట్టనా అంది. పెట్టు అన్నాడు. అలర్కుడు అన్నాడు. అలర్కుడు అంటే వెర్రి కుక్క అని. అలర్కుడు అని. సరే, నేను పేర్లు పెడితే ఎందుకు నవ్వావు? నువ్వేదో పెద్ద చాలా విషయం తెలుసున్న దానిలో ఎంత గొప్ప పేరు పెడతావో అనుకున్నాను. అలర్కుడని పెట్టావు, మరి నేను పెట్టిన పేర్లకు ఎందుకు నవ్వావు అన్నాడు రాజు. ఆవిడంది, రాజా నేను ఎందుకు నవ్వానో తెలుసా? అసలు పేరు నువ్వు పెట్టకపోతే ఇందులో ఉన్నటువంటి జీవుడి యొక్క ఆస్తిత్వము లేదా? ఎంత పెద్ద ప్రశ్న వేసిందండి ఆవిడ. మాయని ప్రశ్న వేసింది. ఇప్పుడు మాయా అనగా ఏమి? నామము రూపము, ఈ రెండే మాయ. ఇప్పుడు నేను దాని గురించి పెద్ద వివరణ చెయ్యను కానండి. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది, నామరూపములే మాయ అంతే. కాబట్టి నువ్వు పేరు పెట్టడం ఉందే, అసలు అదే పెద్ద మాయ. నువ్వు పేరు పెట్టకపోతే, నువ్వు విక్రాంతుడు అని పేరు పెట్టలేదనుకో, ఈ వచ్చినటువంటి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో వాడి రావడంలో ఏమైనా మార్పు వచ్చేస్తుంది ఏమిటి? నువ్వు ఈ పేరు పెట్టావని వాడు ఎలా వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోకుండా ఉండిపోతాడేమిటి? ఈ పేరు పెట్టడమే ఓ విర్రి. అందులోనూ నువ్వు పెట్టుకున్న పేరు ఎంత గొప్ప పేరు పెట్టావు, విక్రాంతుడు అని పేరు పెట్టావు. క్రాంతి అనగా ఏమి? క్రాంతి అంటే గమనము, కదలిక. విక్రాంతి, వి అంటే సంస్కృతంలో వి అన్న అక్షరానికి ఒక రహస్యం ఉంది. అది ధన సంబంధంగానూ పనిచేస్తుంది, రుణ సంబంధంగానూ పనిచేస్తుంది, రెండు లక్షణాలు ఇచ్చేస్తుంది వి. సంస్కృతంలో వీతో చాలా ప్రమాదం. ఎందుకంటే
వి అని విచిత్రము అన్నారు అనుకోండి, మీరు చాలా విశిష్టమైనటువంటి చిత్రము అని ఒక అర్థం. విధవ అన్నారు అనుకోండి, ధవ అంటే భర్త కలిగినది, విధవ అంటే భర్త లేనిది, నెగిటివ్ అక్కడ. ఇక్కడ పాజిటివ్. కాబట్టి ఒక్కొక్కసారి అది అడ్జెక్టివ్ గా వర్క్ చేస్తుంది వి, ఒక్కొక్కసారి వి సంస్కృతంలో నెగిటివ్ గా వర్క్ చేస్తుంది, అంటే వ్యతిరిక్తార్థాన్ని చూపిస్తుంది. కాబట్టి విక్రాంతుడు అన్నావు అంటే విశిష్టమైన కదలిక కలిగిన వాడు అన్నావు. రాజా నేను ఒక మాట అడుగుతాను చెప్పు, కదిలేదేది? శరీరం కదులుతుంది. కదిలేటటువంటి శరీరం జడము, ఇది తనంత తాను కదలలేదు. ఈ శరీరము కదలాలంటే లోపల ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంటే కదులుతుంది. అసలు ఆత్మ కదలడానికి ఆత్మ సర్వవ్యాపకము, అది స్థాణువు, ఇంకా కదలడానికి చోట్లేదు, అంతటా నిండిపోయింది. అంతటా నిండిపోయి కదలిక లేని ఆత్మ కదులుతుందని విక్రాంతుడని పేరెట్టావా? అది ఉంటే తప్ప కదలలేని జడమైన శరీరానికి విక్రాంతుడని పేరెట్టావా? ఏది చూసి నువ్వు నీ తెలివితేటలు మెచ్చుకోను? అందుకు నవ్వానన్నాడు. సరే అయితే మరి సుబాహు దీనికి ఎందుకు నవ్వావన్నాడు. మళ్ళీ సు వేశావా లేదా? బాహు చేతులు ఏమిటి? మంచి చేతులు. ఆ చేతులు మంచి పని చెయ్యాలంటే లోపల ఆత్మ ఉండాలి. ఆత్మ చైతన్యం ఉంటే మంచి పని చేస్తాయి. మంచి పని చేయించేటటువంటి ఆత్మ చైతన్యమునకు మంచి చెడు అన్న విచక్షణమే లేదు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది, దానికి సంగమే లేదు. ఇంకా ఈ చేతులంటే అసలు లోపలది లేకపోతే ఇవి పని చేయనే చెయ్యవు. మరి సుబాహు అని పేరు ఎందుకు పెట్టావు? శత్రుమర్దనుడు, మరి మూడో పిల్లాడికి ఎందుకు నవ్వామన్నాడు. శత్రుమర్దనుడు అని పేరెట్టావు అంటే ఈ శరీరానికి ఎవడో శత్రువు ఉంటే కదా మర్దించడం. అంటే ఓం అని నామకరణం చేస్తూనే వీడికి ఎవడో శత్రువు ఉండాలి, వీడు మర్దించాలని నువ్వు కోరుకున్నావు. అంటే అజ్ఞానం ఉంటేనే కదా శత్రుత్వం ఉంటుంది. అంటే నీ కొడుకు ఏదో అజ్ఞానం ఉండాలని నువ్వు కోరుకున్నట్టేనా కాదా? పోనీ ఆత్మ సంబంధంగా చూస్తే ఆత్మకి శత్రువులు ఎవరున్నారు? ఉన్నది ఒక్కటే అయినటువంటి ఆత్మకి శత్రువు లేరు. కాబట్టి ఆత్మకి మర్దన గుణం లేదు. ఇంకా శరీరము మర్దించవలసి వస్తే శత్రువుని చూసింది కాబట్టి అజ్ఞానంలో ఉంది. ఏ విధంగా చూసినా నువ్వు పెట్టినటువంటి పేరే గొప్పది. కాబట్టి అసలు సృష్టిలో ఆత్మకి పేరు పెట్టడమే మాయా. అందుకని పేరు పెట్టడానికి వీలు లేని దానికి పేరు పెట్టవలసిన రోజే వస్తే వెర్రి కుక్క అని పిలిస్తే మాత్రం తప్పేమిటా పేరుకి? అందుకని నేను అలర్కుడు అని పేరెట్టానయా తప్ప అంది. అమ్మ బాబోయ్ ఎంత వేదాంతం చెప్పావే అన్నాడు. ఇది ఆ మదాలసకి ఈ మదాలసకి తేడా. ఆ మదాలస భర్త మరణించాడని విన్నంత మాత్రం చేత తాను మరణించింది, అంత సంగం ఉంది భర్త విషయంలో. ఈ మదాలస పుట్టిన పిల్లలకి పేర్లక్కర్లేదంటోంది, ఆత్మని మాత్రమే చూస్తోంది. ఎంత తేడా వచ్చిందో చూడండి. శంకరుడు బ్రహ్మజ్ఞానిగా పుట్టించాడు. ఇప్పుడు ఆవిడ ఒక్కొక్క పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ పాలిస్తోంది, బ్రహ్మజ్ఞానం చెప్పేస్తోంది. ఒరే నాన్న, నువ్వు శరీరానివి కావు, నువ్వు మనస్సు కావు, నువ్వు ఇంద్రియాలు కావు, నువ్వు ఆత్మవి, నువ్వు మళ్ళీ ప్రలోభంలో పడిపోకు, మళ్ళీ మనస్సును అనుకోకు, మళ్ళీ సుఖాలను అన్వేషించకు, ద్వంద్వములకు కట్టుబడకు అంటోంది. వాళ్ళు విన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవగానే తండ్రి గారు పిలిచి, ఒరే మీరందరూ గురుకులానికి వెళ్ళండి రా అంటే, గురుకులమా? ఇంకోట నాన్నగారు మాకేం అక్కర్లేదు, మేము అడిగిపోతున్నాం, తపస్సు చేసుకుంటున్నాం, ఈ శరీరం నేను కాదు, బుద్ధి నేను కాదు, ఆ మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఆత్మస్వరూపిని, నాకు ఆత్మానుభవం కావాలని తల్లి నేర్పినటువంటి బ్రహ్మజ్ఞానంతో వాళ్ళు అడవికి వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అన్నాడు, నువ్వు ఎంత బ్రహ్మజ్ఞానివైనా పిల్లలందరికీ ఇలా బ్రహ్మజ్ఞానం నేర్పి అందరూ వెళ్ళిపోతే రేపు పొద్దున నీకు నాకు తజ్జనం పెట్టేవాడు ఎవడు ఉంటాడు? అందుకని గృహస్థాశ్రమంలో ఉండాలి కదా ఒకడైనా. రాజ్యానికి ఉత్తరాధికారి ఎక్కడ ఉంటాడు? సింహాసనం పరిపాలించద్దు. ఈసారి మాత్రం అలర్కుణ్ణి నివృత్తి మార్గంలో పెట్టవద్దు, ప్రవృత్తి మార్గంలో పెట్టాను. సరే దానికే ఉంది, అలాగే పెడతానండి. ఆత్మతత్వం తెలుసున్న వాడికి ఏ తత్వం చెప్పడం కష్టమండి. అందుకని ఉయ్యాల్లో పడుకోబెట్టి, ఒరే నాన్న నువ్వు తండ్రి మాట విను, గురువుల దగ్గర పాఠాలు నేర్చుకో, మంచి ధైర్యవంతుడుగా ఉండు, కీర్తివంతుడుగా ఉండు, ధర్మాన్ని పాటించు, అర్థమును కామమును రెండింటినీ ధర్మంతో ముడివేయడం నేర్చుకో, ప్రజల కష్టసుఖాలు బాగా తెలుసుకో, రాజ్యాన్ని బాగా పరిపాలించు, మంచి భుజబలంతో ఉండు, మంచి బుద్ధితో ఉండు, మంచి తీక్షణమైనటువంటి సునిశ్చితమైనటువంటి జ్ఞానంతో ఉండో బోధ చేసింది. వాడు గొప్ప రాజు అయిపోయాడు. పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు అలర్కుడికి. ఒకానొక నాడు ఆయనకి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు వానప్రస్థానికి. మదాలస, ఋతధ్వజుడు వెళ్ళిపోతుంటే ఒక్కసారి చూసింది కొడుకు వంక. అయ్యయ్యో, ముగ్గురు బ్రహ్మజ్ఞానులు అయ్యారు. నాలుగో వాడు ఈ రాజ్యాన్ని, రాజ్య సుఖాలని పట్టుకుని ఈ సుఖాలే సుఖాలనుకుని ఆత్మతత్వం తెలుసుకోకుండా ఇలాగే పాడైపోతాడో ఏమిటో, ఈయన చెప్పారని వీడిని ప్రవృత్తి మార్గంలో పెట్టాను. మదాలస కడుపున పుట్టిన వాడు పాడైపోవడానికి వీలు లేదు అని సంకల్పం చేసింది ఆవిడ. సంకల్పం చేసి తన ఉంగరం తీసింది, ఓ చిన్న కాగితం ముక్క తీసి దాని మీద 2 శ్లోకాలు రాసింది, మడిచి అందులో పెట్టింది.
పెట్టి ఉంగరం ఆయన చేతికి పెట్టి, ఒరే మేము వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా నీకు ధనం పోయినా, రాజ్యం పోయినా, నువ్వు విపరీతంగా ప్రేమించిన వాళ్ళు పోయినా, నీ మనస్సు దుఃఖముతో బాధపడుతున్నప్పుడు ఈ 2 శ్లోకాలు చదువుకో. ఆనాడు మదాలస చెప్పిన 2 శ్లోకాలు అప్పటి నుంచి ఇప్పటికీ జగత్తుగా 2 శ్లోకాలే. కాబట్టి ఆవిడ ఏం చేసింది, ఉంగరం ఇచ్చి అప్పటి వరకు మాత్రం ఇవి చూడకు, ఆ సమయంలో తప్ప ఇవి బాగా పనిచేయవురా అంది. జ్వరం బాగా ఎక్కువగా ఉంటే ఒక టాబ్లెట్ వేసుకోండి అని ఇస్తారు డాక్టర్ గారు. నార్మల్లో ఉన్నప్పుడు వేసుకోగా, జ్వరం వస్తే వేసుకుంటాం. అలా నీకు ఈ బాధ వస్తే ఈ శ్లోకాలు చదివింది ఆవిడ. తల్లి తండ్రి వెళ్ళిపోయారు, 3 అన్నయ్యలు అడవికి వెళ్ళిపోయారు. మంచి సంతోషంగా రాజ్య సుఖాలు మరిగేశాడు. కాలం గడిచిపోతోంది, కానీ తనకి తెలియట్లేదు. ఆ భోగాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు, సుఖంగా కాలం గడిచిపోతోంది. ఒకనాడు అరణ్యంలో ఉన్నటువంటి అన్నగారు సుబాహువు చూశాడు. అయ్యయ్యో, 4 పుట్టాం, 3 బ్రహ్మజ్ఞానులం అయ్యాం, ఒక్కడు మాత్రం రాజ్య సుఖాల్లో వెంపర్లాడుతున్నాడు, వీడిని ఉద్ధరించాలనుకున్నాడు. అనుకుని కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, మా నాన్నగారి రాజ్యంలో భాగం నాకు రావాలి, కానీ మాకివ్వకుండా మా తమ్ముడు అలర్కుడు ఒక్కడే అనుభవిస్తున్నాడు, నేను అడిగితే రాజ్యం ఇవ్వనంటున్నాడు, అందుకని మీరు కూడా నాకు సాయం చేస్తే అలర్కుడి మీద దండయాత్ర చేసి రాజ్యం పొందుతాను, సాయం చేయమన్నాడు. కాశీరాజు సైన్యాన్ని తీసుకుని అలర్కుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. తనవారని ఎవరిని నమ్మాడో వాళ్ళందరూ కాశీరాజుతో కలిసిపోయారు. కలిసిపోవడంతో కోట చుట్టూ ముట్టడించేశారు. ఏ క్షణంలోనైనా తనను సింహాసనం నుంచి భ్రష్టుణ్ణి చేసి కారాగారంలో పెడతారు. చాలా శోకం కలిగింది. నిన్నటి వరకు ఈ స్థితిలో ఉన్నాను, ఇవాళ ఇలా అయిపోయాను అని బాధ కలిగింది. ఈ బాధలో జ్ఞాపకానికి వచ్చింది, రాజ్యం పోయినా, ధనం పోయినా, నీవారు పోయినా ఈ శ్లోకాలు చదువు. వెంటనే ఉంగరంలో ఉన్న రాయి తీసి తల్లి మదాలస ఇచ్చిన పద్యాలు చూసుకున్నాడు. ఒరే నాన్న, ప్రపంచంలో పాడు చేసేది ఏదో తెలుసా? సంగమే. అందరూ నా వాళ్ళు అనుకుని అందరితో వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, వాళ్ళు లేకపోతే నేను ఉండలేనని ఒక వెర్రి వ్యామోహం పెంచుకోవడం. అన్నీ వెళ్ళిపోయే వస్తువులే. ఏ వస్తువుని నువ్వు కౌగిలించుకుంటే ఆ వస్తువు ఉంటుంది, అన్ని పోతాయి. పోయే వస్తువులన్నీ కౌగిలించుకుని సంఘం పెట్టుకోకు. ఈ సంఘం ఈశ్వరుడి పాదాల మీద పెట్టు, బాగుపడిపోతావు. అందుకని సంఘమును పెట్టుకోవద్దు. కానీ ఒకవేళ నువ్వు సంఘమును విడిచిపెట్టలేకపోతే, నేను పట్టుకోకుండా ఉండలేననుకుంటే సత్పురుషుల పాదాలు పట్టుకో. ఇది నిన్ను రక్షిస్తుంది ఆ సంఘం. 2, కామమును పెంచుకోకు. కోరికలు ప్రయత్నపూర్వకంగా, ఎందుకు ఈ దిక్కుమాల కోరిక అని అడుగు. అలా కాకుండా మనసులో పుట్టిన ప్రతి కోరిక తీర్చే ప్రయత్నం నువ్వు చేస్తే అగ్నిహోత్రంలో నెయ్యి పోసి చల్లారుద్దాం అనుకున్నట్టు. నెయ్యి పోస్తే అగ్నిహోత్రం చల్లారుతుందా? ఇంకా పైకి లేస్తుంది. కోరిక తీరిస్తే ఇంకో కోరిక పుడుతుంది. అందుకని నువ్వు కోరికలకు వశుడవు కాకు. నీకు ఒకవేళ ఎలా అయినా కోరికలు పుట్టేస్తున్నాయి అనుకుంటే నీ కోరికని మార్చు. ఎటు మారుస్తావు? నేను మోక్షం పొందాలి అని కోరిక పెట్టుకో. సంఘం పెట్టుకోవలసి వస్తే సత్పురుషులతో పెట్టుకో. సంఘాన్ని సత్పురుషుల వైపు, కామాన్ని మోక్షం వైపు తిప్పేయి. ఈ 2 ఇలా తిప్పడం కానీ నీకు వచ్చేసిందా, అంతే, నువ్వు ధన్యుడవైపోతావు. ఇదే రామాయణంలో ప్రతిపాదన. ఎక్కడొచ్చిందో తెలుసా అండి? రామాయణంలో దశరథ మహారాజు గారికి 3 భార్యలు, 4 కొడుకులు. కౌసల్యాదేవికి ఒక్కడే కొడుకు రామచంద్రమూర్తి. సుమిత్రాదేవికి 2 కుమారులు, ఒకడు లక్ష్మణుడు, ఒకడు శత్రుఘ్నుడు. కైకమ్మకి ఒక్కడే కొడుకు భరతుడు. 3 ఇంట్లోనూ కూడా ఉయ్యాలలు ఉండేవి. సుమిత్రాదేవి ఇంట్లో 2 ఉయ్యాలలు ఉండేవి. 2 కొడుకులు కదా మరి, అందుకని. కానీ ఒక కొడుకు ఉన్న కౌసల్య అంతఃపురంలో ఎప్పుడు హడావిడే. ఒక కొడుకున్న భరతుడి అంతఃపురంలో ఎప్పుడు హడావిడే. 2 కొడుకులున్నటువంటి సుమిత్రాదేవి అంతఃపురంలో ఎప్పుడు నిశ్శబ్దమే. ఎందుచేత అంటే ఆ లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి పక్క పక్కన పడుకోపెడితే 2 హోరు ఓరు 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 అని ఏడుస్తుండేవారు. ఏమిట్రా ఈ పిల్లలు ఇంత ఏడుస్తున్నారని చెప్పి సుమిత్రాదేవి ఆ లక్ష్మణుణ్ణి చంకనేసుకుని తీసుకెళ్లి, అక్క ఏమిటి పిల్లాడు ఇంత ఏడుస్తున్నాడని చెప్పి ఆ పిల్లాడిని తీసుకెళ్లి రాముడి పక్కన పడుకోబెడితే 2 ఒకళ్ళ ముఖాళ్ళ కళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ హాయిగా పడుకునేవారు ఉయ్యాల్లో. అందుకని ఎప్పుడూ రాముడు లక్ష్మణుడు కలిసి ఉండేవారు. ఈ 2వ పిల్లాడిని శత్రుఘ్నుడిని తీసుకెళ్లి కైకమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమిటో చల్లా ఈ పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు, వీడిని ఇక్కడ పడుకోబెడతానని భరతుడి పక్కన పడుకోబెడితే వాడు సుఖంగా ఉండేవాడు. 2 పిల్లలున్న సుమిత్ర ఇంట్లో ఉయ్యాలలు ఎప్పుడూ ఖాళీగా ఉండేవి. ఏమిటి దీంట్లో రహస్యం?
రాముడంటే ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. లక్ష్మణుడంటే లక్ష్మీవాన్, డబ్బు. డబ్బుని ధర్మంతో ముడిని మీరు వెయ్యలేదనుకోండి, అది ఏడిపించేస్తుంది ఇంట్లో. ధర్మంతో ముడిపడనటువంటి అర్థము ప్రమాదమును తీసుకొచ్చేస్తుంది, తిప్పుతూనే ఉంటుంది అలాగా. ఇంకాతే 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 అని తిరుగుతూనే ఉంటారు అలాగా. మనశ్శాంతి ఉండదు, ఎంత తెచ్చినా ఇంకాతే, అందులో పిశాచం పట్టుకుంటుంది. ఈ డబ్బుని పట్టుకెళ్ళి ధర్మం పక్కన పడుకోబెట్టేశారు అనుకోండి, ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయము, ప్రశాంతంగా ఉంటాడు. భరతుడో మోక్షము, శత్రుఘ్నుడు కామము. కామము అర్ధము పక్కకి వెళ్ళింది అనుకోండి, అర్ధకామాల ప్రమాదం. మళ్ళీ లక్ష్మణ శత్రుఘ్నులో పక్కన పడుకోకూడదు. కోరిక డబ్బు, కోరిక డబ్బు. టీవీ కొను, పరిగెడతాడు, ఏదో చేస్తాడు, డబ్బు పట్టుకొస్తాడు. అబ్బే బ్లాక్ అండ్ వైట్ వద్దు, కలర్ పట్రా, మళ్ళీ పరిగెడతాడు, కలర్ టీవీ పట్టుకొస్తాడు. కాదు కాదు టేప్ రికార్డర్ కూడా పట్రా, పరిగెడతాడు, పట్టుకొస్తాడు. కాదు విసిడి పట్రా, పట్టుకొస్తాడు. లేదు ఇప్పుడు మారిపోయింది, డివిడి పట్రా, మళ్ళీ పరిగెడతాడు. ఆ పరుక్కు అర్థం ఎక్కడుందండి? అర్థము కామము అలా ఒకదాన్నొకటి పెంచుతూ పడగొడతాయి మనిషిని. అందుకని కామం ఎక్కడికి వెళ్ళిపోవాలి? భరతుడి పక్కకి వెళ్ళిపోవాలి. మోక్షమునందు కామము, ధర్మబద్ధమైన అర్థము, ప్రశాంతమైన సుమిత్ర. సుమిత్ర మంచి మిత్రురాలు దశరథ మహారాజు గారికి. ఆయన్ని శాంతంగా ఉంచుతుంది, తను శాంతంగా ఉంటుంది. అంతేకాని నా పిల్లలండి ఇలాగే పడుకోబెడతానంటే దశరథ మహారాజు గారికి ఎవ్వరికీ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ఇది తెలియజేయడం, అర్థాన్ని ధర్మం పక్కనకి, కామాన్ని మోక్షం పక్కకి చేర్చేయడం. ఇదే ఈ కావ్యంలో చెప్పిన విషయాన్నే మదాలస తన కొడుక్కి చెప్పింది. ఈ మాటలు చదివాడు. ఓహో, నేను మనశ్శాంతి కోసం ఇప్పుడు సత్పురుషుల యొక్క సహవాసం చెయ్యాలనుకున్నాడు. వెంటనే సొరంగ మార్గంలో వెళ్ళిపోయి సహ్యాద్రి పర్వత శిఖరముల మీద విహరిస్తున్నటువంటి దత్తాత్రేయ మహర్షుల వారి పాదాల మీదకి వెళ్ళి పడిపోయాడు. పడిపోయి ఎవరి యందు బాగా వైరాగ్యం గూడు కట్టుకుంటుందో వారిని గురువులు తొందరగా అనుగ్రహిస్తారు. వైరాగ్యం అంటే నోటి మాటలతో వచ్చేటటువంటిది కాదు. నోటి మాటలతో చెప్పే వైరాగ్యం నిజమైన వైరాగ్యం కాదు. అసలు నిజమైన వైరాగ్యం ఎప్పుడూ పైకి దొరకదు. పైకి దొరికితే అది వైరాగ్యమే కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస తరచు చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆడపిల్ల భర్త ఏదో ప్రవచనాలు చేస్తుండేవారు. ఆయన ప్రవచనాలు చేస్తుంటే వాళ్ళ బావమరిది వాళ్ళ అత్తవారింటి నుంచి వచ్చాడు. వచ్చి బావ నీతో పాటు నేను వస్తాను ప్రవచనం వినడానికి అంటుండేవాడు. అంటే రోజు ఆయన ప్రవచనానికి తనతో పాటు తీసుకెడుతుండేవాడు. ఏదో వాళ్ళ బావగారు చెప్తున్న ప్రవచనాలు వాళ్ళ బావమరిది కదా అని ముందు వరుసలో కూర్చోబెట్టేవారు. వాడు ఇలా తన్మయుడైపోయి ఇలా 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 తల ఊపేసి సంతోషపడిపోతూ వినేవాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రవచనం చేసి వచ్చిన ఆయన శుభ్రంగా తినేసి పడుకునేవాడు. వీడు మాత్రం అక్క ఇవాళ బావగారు ఏం చెప్పారో తెలుసా? అయ్య బాబోయ్, బావగారు చెప్తుంటే నిజంగా ఎందుకు ఈ జీవితం అనిపిస్తోంది. అయ్య బాబోయ్, బావగారు ఏం చెప్పారక్క అని ఇలా ఓహో చెప్పేస్తుండేవాడు. ఓ 10 రోజులు పోయిన తర్వాత భార్య అంది భర్తతోటి, ఏమండి వాడిని మీరు ప్రవచనాలకు తీసుకెడుతున్నారు, వాడు రోజు మీ ఉపన్యాసాలు విని జీవితం ఏమిటి, దిక్కుమాలిన శరీరం ఏమిటి, అక్క బావగారు ఎంత బాగా చెప్తున్నారో తెలుసా అంటున్నాడు. వాడికి ఇలా వైరాగ్యం వచ్చేసి పెళ్ళవి చేసుకోడేమోనండి, మా నాన్నగారు నన్ను జబ్బులాడతారు, వాడిని తీసుకెళ్ళకండి ప్రవచనాలకి అనేది. అంటే భర్త నవ్వి అన్నాడు, ఓసి పిచ్చిదానా, ఇలా 2 గంటలు 2.5 గంటలు ఉపన్యాసాలు చెప్పే కోటేశ్వరరావు లాంటి వాడికి నిజమైన వైరాగ్యం ఉండదే. అసలు వైరాగ్యం ఉన్నవాడు పైకి మాట్లాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. నువ్వేం బెంగెట్టుకోక, అంత మాట్లాడుతున్నాడంటే వాడికి వైరాగ్యం లేదని గుర్తున్నాడు. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆయన అన్నం తింటుంటే ఆవిడంది, ఏమండి మీరేమో తీసుకెడుతున్నారు, వాడేమో రోజు మీరు చెప్పిన 2 గంటలు వాడు 2 గంటలు ఇంట్లో చెప్పేస్తున్నాడు, వంట పట్టేస్తోంది, వాడు ఏ సన్యాసం అయిపోతాడేమో నాకు భయం వేస్తోందండి. అంటే ఆయన అన్నాడు, భోజనం చేస్తున్నవాడు ఒకసారి భార్య వంక చూసి, ఓసి పిచ్చిదానా, మనస్సు నిండా వైరాగ్యం ఉన్నవాడు ఇలా వచ్చి మాట్లాడే, ఒక్కసారి తువ్వాలు దులుపుకుని ఇంట్లోంచి పోతాడని చెప్పి ఇలా తువ్వాలు దులుపుకుని లేచి వెళ్ళిపోయాడు. చూపిస్తున్నాడు అనుకుంది, మళ్ళీ తిరిగి రాలేదు ఆయన. అంటే నిజమైన వైరాగ్యం ఆయనలో ఉందన్నమాట. ఇంటి పలుకులు పలికేవాడి దగ్గర నిజం వైరాగ్యం లేదు అసలు. కాబట్టి వైరాగ్యం అన్నది లోపల ఉంటుంది, అస్తమానం ఏం ప్రకటన అయిపోతూ ఉండదు. అంతేకాని అస్తమానం ఓసారి శుభ్రంగా చేసేవన్నీ చేసేస్తుండడం, తినేవన్నీ తినేస్తుండడం, ఏమిటో ఇవన్నీ అంటుండడం, ఇవన్నీ వైరాగ్యాలు ఏం కావు.
వైరాగ్యం కలగాలంటే అది ఎంతో భక్తి పరిడవిల్లితే వస్తుంది. అంతేగానే ఆషామాషిగాను ఏదో సరదాగాను ఆ వైరాగ్యం ఏం వచ్చేది? వైరాగ్యం వచ్చేస్తే అది జన్మజన్మాంతర సుకృతం. సో కాబట్టి ఆ వైరాగ్యం వచ్చింది కాబట్టి దత్తాత్రేయుల వారు దర్శనం ఇచ్చారు, లేకపోతే ఆయన దర్శనం ఇవ్వరండి. మీరు దత్తాత్రేయుల వారి చరిత్ర వింటే ఆశ్చర్యపోతారు. ఎన్ని పరీక్షలు పెడతారో ఆయన కనపడాలంటే. ఒక్కొక్కసారి గాడిద మాంసం తింటూ కనపడతారు. కనపడితే హడిలిపోయి ఈయన గురువు ఏమిట్రా బాబని పారిపోయారు ఆయన చూసి. నిజంగా వెళ్ళిన తర్వాత ఆయన ఎవరో తెలిసింది వాళ్ళకి. అందుకని వెంటనే సహ్యాద్రి పర్వత శిఖరముల మీద దర్శనం ఇస్తే ఆయన పాదములు పట్టుకున్నాడు. పట్టుకుని, మహానుభావ నాకు వైరాగ్యం వచ్చింది, నాకిప్పుడు ఈ ధనంతో, రాజ్యంతో, భార్యలతో, బిడ్డలతో, సైన్యంతో, ఐశ్వర్యంతో సంఘం నన్ను ఎంత పతనం చేసిందో తెలిసొచ్చింది, నాకు జ్ఞానభిక్ష పెట్టండి అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, ఓరి పిచ్చివాడా, ఇది చూసి నేననుకోవడం పెద్ద తప్పు. అసలు నిజమైన జ్ఞానం కలగాలంటే చక్కగా ఒక అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నువ్వొక్కడవే కూర్చుని ఏ శబ్దం వినపడినప్పుడో, ఏ విషయాన్నో నువ్వు విన్నప్పుడో, లేకపోతే ఏ విషయాన్నో చూసినప్పుడో ఈ చూసిన వస్తువు దీపమని తెలుసుకున్నది ఎవరు? ఈ శబ్దము వినపడినప్పుడు ఇది శబ్దమని తెలుసుకుంటున్నది ఎవరు? కంట్లో నలుసుపడి కన్ను మూసుకుంటే కంట్లో నలుసు పడడం వల్ల కన్ను చూడలేకపోతోందని తెలుసుకున్నది ఎవరు? నడుస్తున్నప్పుడు కాలులో చిన్న రాయి దిగితే కాలిలో రాయి దిగిందని తెలుసుకున్నవారెవరు? ఆ తెలుసుకున్నవారెవరో వారు లోపలున్నాడు, వాడు నువ్వు. వాడు అంగమును కాడు, వాడు అంగీ, వాడు ధరించి లోపలున్నాడు. వాణ్ణి వదిలిపెట్టి పై శరీరాన్ని చూసి అది నువ్వు అనుకుంటున్నావు, అదే పొరపాటు. అది దొరకాలంటే ఏం చేస్తావో తెలుసా? ఇన్నాళ్ల నుంచి నువ్వు ఒక చెట్టు పెంచావు, అహంకారం అనేటటువంటి విత్తనాన్ని పాటావు, తప్పు నేనును చూపించి నేనన్నావు, ఈ శరీరాన్ని చూపించి. ఈ అహంకారములోంచి మమకారం అనేటటువంటి మొదలు పుట్టింది, నాది నాది అని. దీనికి ఇళ్ళు, పొలాలు, స్థలాలు, నగలు అనబడేటటువంటి కొమ్మలు పెరిగాయి. ఈ కొమ్మలకి భార్య, బిడ్డలు అనబడేటటువంటి ఆకులు పుట్టాయి. దీనికి మళ్ళీ నువ్వు చేసుకున్న పాపపుణ్యములనేటటువంటి పువ్వులు పుట్టాయి. దానికి సుఖదుఖములనేటటువంటి ఫలములు పుట్టాయి. ఈ పళ్ళని నువ్వు కోసుకు తింటున్నావు. ఇప్పుడు ఈ చెట్టు మొదలకు నరకాలంటే నువ్వు సత్సంగమనబడేటటువంటి మహాపురుషుల మాటలనబడేటటువంటి రాతి మీద నీ విజ్ఞానమనబడేటటువంటి గొడ్డలిని అరగదీసి ఈ చెట్టు యొక్క మొదటిని నరికితే ఈ చెట్టు పడిపోతే ఆనాడు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నిన్ను ఇంక ఏదీ బాధించదు. లోపల ఉన్నటువంటి నేను తెలుసుకున్న నాడు నువ్వు సమస్త బ్రహ్మాండములకు పట్టాభిషేకమును పొందినవాడివే. అది తెలియనంత కాలము నువ్వు బంధీకృతనవే, ఇలా తిరుగుతూనే ఉంటావు శరీరాల్లో. అప్పుడు చెప్పు, కాశీరాజులో నేననుకుంటున్న నేను, నీలో ఉన్న నేను, కుక్కలో ఉన్న నేను అన్నీ ఒక్కటే. ఆకలేసిన కుక్క అన్నం తిన్నప్పుడు జీర్ణం చేస్తున్న నేను లోపల ఉన్నది ఒకటే. ఒక పిచుక తిన్న పురుగుని జీర్ణం చేస్తున్న నేను ఒకటే. నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్న నేను ఒకటే. ఇన్ని నేనులు ఒక్కటే, ఉన్నదా ఒక్కటే, అదొకటే బ్రహ్మము, మిగిలినవి బ్రహ్మము కావు. నయితి అని తీసేసేయి. చెప్తే ఆహాహా మహాత్మా ఎంత గొప్ప విషయం చేసి చెప్పారు. ఇది తెలియకనే నిన్నాళ్ళ నుంచి భ్రాంతిలో తిరిగానని వెంటనే బయలుదేరి మహానుభావుడు కాశీరాజు దగ్గరికి నడిచొచ్చాడు. ఇదేమిటిది, యుద్ధం చేయవలసిన వాడివి నడిచొచ్చావన్నాడు. నాకు ఇప్పుడు కాశీరాజా నీకు నాకు శత్రుత్వం లేదు. యుద్ధం చెయ్యాలనుకుంటే వేరే శత్రువుని ఎవరినైనా వెతుక్కో, నా రాజ్యాన్ని సంతోషంగా స్వీకరించు. నేను ఎవరో తెలుసుకుని నేను సంతోషంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తానన్నాడు. వెంటనే కాశీరాజు అన్నాడు సుబాహువుని చూసి, నీ తమ్ముడు రాజ్యం ఇమ్మన్నావు కదా, నీ తమ్ముడు లొంగిపోయాడు, నువ్వు తీసుకో రాజ్యం అన్నాడు. సుబాహు అన్నాడు, నేను రాజ్యం కోసం రాలేదు, నా తమ్ముడికి బ్రహ్మజ్ఞానం రావాలని నీ సహాయం తీసుకుని వచ్చాను. ఈ సహాయం చేసినందుకు కృతజ్ఞుడను. నాకు అక్కర్లేదు ఆ రాజ్యం, కాశీరాజా మీకు కావాలంటే మీరు తీసుకోండి అన్నాడు. ఆయన అన్నాడు, మీరు చక్కగా బ్రహ్మజ్ఞానం పొందారు, మధ్యలో పాడైపోయినవండి నేనా? నాకు మంచి మాటలు ఏమైనా చెప్పండి, నాకెందుకు ఆ రాజ్యం అన్నాడు. మంచి వాళ్లతో కూడిన వాళ్ళకి ఎంత మంచితనం వస్తుందో చూడండి. కత్తులు పట్టుకు నరుక్కునే వాళ్ళకు కూడా ఈ మంచితనం అబ్బింది. అంటే కాశీరాజుకి సుబాహుడు మళ్ళీ తత్వబోధ చేశాడు. చేస్తే ఈ రాజ్యం నాకెందుకయ్యా, నువ్వే ఏలుకో అని అలర్కుడికి ఇచ్చేశాడు.
అలర్కుడు కొడుక్కి ఇచ్చేశాడు. ఇచ్చేసి భార్యని తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సంగము దోషము ఎక్కడి నుంచి వచ్చారు? ఇది దత్తాత్రేయుల వారి గురువులలో గాలిని సంగమునకు ఉదాహరణగా తీసుకోవడం దగ్గర నుంచి మదాలసా వృత్తాంతంలోకి వచ్చాం మనం. మళ్ళీ వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. గాలికి సంగదోషం ఉన్నదా? గాలి దేని నుంచి వెళ్ళినా ఇవి పువ్వులని చెప్పి ఇక్కడ ఉండిపోదాం అనకూడదు, అది మలమని అక్కడ ఉండిపోదు, శవమని అక్కడ ఉండిపోదు, అలా వెళ్ళిపోతుంటుంది. సంగదోషము లేకపోవడమే మనిషికి కావలసింది. అంటే మీరు నన్ను ప్రశ్న ఇచ్చు, ఏమండి మీరు సంసారంలో ఉన్నారు కదా, ఇది ఏదో చెప్పమన్నారు కదా సుబ్బారావు గారని చెలరేగిపోయి చెప్పేస్తున్నారు మీరు, మరి మీరు సంసారంలో లేరా? మేము సంసారంలో లేమా? నా భార్య నా బిడ్డలని మీరు అంటలేదా? మరి మీకు లేదా సంఘం, మాకు లేదా సంఘం? మనందరం జ్ఞానం అనే ఖడ్గం పట్టుకుని కొట్టేద్దామా చెట్లన్నీని? అంటే ఏం చెయ్యాలి మేమని మీరు ఇక్కడ చెప్పారు మాకని అడగచ్చు. నేను ఒక మాట చెప్తాను వినండి. నేను సంఘమును వదిలిపెట్టండి అన్న మాటలో ఉన్న రహస్యాన్ని మీరు గమనించాలి. నేను కాదు, దత్తాత్రేయులు వారు చెప్పిన మాట. సంఘం అంటే మీరు భార్యతో ఉండవద్దు, మీరు పిల్లలతో ఉండవద్దు, కుటుంబముతో ఉండవద్దు అని శాస్త్రము చెప్పలేదు. అలా చెప్పదు గృహస్థాశ్రమం గురించి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అందరూ గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేస్తే అసలు సృష్టి ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? గృహస్థే లేకపోతే అన్నం పెట్టేవాడు ఎక్కడికి దొరుకుతాడండి? భూతములకు. ఓ బల్లికి, ఓ కుక్కకి, ఓ పిల్లికి అన్నం పెట్టేవాడు ఎవడు? ఒక యతి పురుషుడికి భిక్ష పెట్టాలన్న గృహస్థు ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉండకపోతే సృష్టి ఎలా నడుస్తుంది? కాబట్టి గృహస్థాశ్రమమునందు ఉండద్దని చెప్పలేదు, సంఘం వద్దని చెప్పారు. సంఘం వద్దంటే ఎలా ఉండాలో తెలుసా అండి? హాయిగా చెప్పచ్చు, నా ధర్మపత్ని అండి, మా అబ్బాయి అండి. కానీ మీరు ఏం చెప్పినా మీ మనస్సులో పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఒక్క భావన ఉండాలి. ప్రతి ఇంటికి ఈశాన్యంలో పూజామందిరం కట్టుకోండి అని చెప్తారు. నేనెవరినో తెలుసా అండి? అగో మా పెద్ద ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన మా యోగక్షేమాలు చూస్తుంటాడండి, నేను వాళ్ళ అబ్బాయిని. మా ఆవిడెవరో తెలుసా అండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కొడుకు కోడలను ఉండదు, ఆయన కూతురు. నా బిడ్డలు ఎవరో తెలుసా అండి? ఆయన బిడ్డలు. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా అండి? ఆయనది. నేను చెప్పే ఉపన్యాసం ఎవరిదో తెలుసా అండి? ఆయన చెప్పిస్తున్నాడు. నేను ఉద్యోగం ఎలా చేస్తున్నానో తెలుసా అండి? ఆయన చేయిస్తున్నాడు. నేను ఎలా తింటానో తెలుసా? ఆయన తినిపిస్తాడు. నేను తిన్నది ఎవరు జీర్ణం చేస్తారో తెలుసా? ఆయన జీర్ణం చేస్తుంటాడు. నేను చూస్తున్నప్పుడు నా చూపుకి శక్తి ఎవరో తెలుసా? ఆయన వెనక నుండి చూపిస్తూ ఉంటాడు. నేను ఎలా వింటానో తెలుసా? ఆయన వెనక నుండి వినేటట్టు చేస్తూ ఉంటాడు. సంఘం అంతా ఎటువైపు పడిపోయింది? వెళ్ళి ఆయన మీద పడిపోయింది. లేరా? మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు కానీ తరించిపోతున్నారు. కారణం ఏంటి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. సంఘమంతా ఈశ్వరుడితో ఉంది. లేదా మహానుభావుడు మా గురువు గారి ప్రసాదం అండి, ఇవాళ మేము ఆయన ఆశీర్వచనం వల్ల ఇలా ఉండగలిగాం అంటూ ఉండండి. గురువునందు కాని దైవమునందు కాని నీ యోగక్షేమములను నిక్షేపించి సంఘం వారి మీద పెడితే, ఎంపైర్ ఉంటాడు ఆట ఆడుతున్నప్పుడు విజిల్ వేస్తాడు, మా టీం 11 మంది అంటారు ఇటువైపు వాళ్ళు, అటువైపు వాళ్ళు మేము 11 మంది ఒక టీం అంటారు. ఇటు 11 మంది అటు 11 మంది కలిపి ఏ వాలీబాలో ఆడుతుంటారు. ఎంపైర్ ఉంటాడు, ఈల వేసి స్టాప్ అంటాడు, సర్వీస్ చేస్తారు. ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరిని చూసి ఈలేసి ఫౌల్, నువ్వు ఆడడానికి వీల్లేదు, బయటకు వచ్చే అంటాడు. కబాడీయే తీసుకోండి మీరు, కబాడీలో నువ్వు దొరికిపోయావు, నువ్వు వీల్లేదు, నువ్వు గేట్ దాకా వెళ్ళలేదు, నువ్వు బయటకు వెళ్ళిపో అంటాడు. వెన్ వన్స్ ది ఎంపైర్ డిక్లేర్స్ ఎ రిజల్ట్, ఇట్ ఈస్ ఫైనల్. అంపైర్ చెప్పాడు వాడు బయటకు వెళ్ళిపోతారంటే, వాళ్ళు లేకుండా మేము ఆడలేమండి, 11వ వాడు ఉండి తీరాలండి అని 10 మంది ఆడడం మానేస్తారా? మానేయరు. ఆ 10 మంది ఆడుకుంటారు. ఎంపైర్ ఏమంటాడు? మళ్ళీ వీలేసి ఇంకోటి అవుట్ వెళ్ళిపోండి అంటాడు. ఎంపైర్ మళ్ళీ వేలేస్తాడు, ఇంకోటి అవుట్ వెళ్ళిపోమంటాడు. ఎంపైర్ చెప్పాడు, మీరు దాన్ని కాదనడానికి వీల్లేదు. ఆఖరికి ఎంపైర్ ఈ టీం గెలిచింది, ఈ టీం ఓడిపోయింది అంటాడు. ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని వెళ్ళిపోతాడు. అంతే. ఆయన ఎంపైర్, ఆయన ఈయనతో కలిసి నువ్వు సంసారం చేయి ఈవిడితో అన్నాడు. ఎస్ సార్, మీరు చెప్పారు, హాయిగా నేను ఆవిడితో కలిసి సుఖంగా ఉంటున్నాను. స్వామి మీరు నాకు అనుగ్రహించారు భార్యని, నేను ధర్మబద్ధంగా హాయిగా యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ నా జీవితం పండించుకుంటాను. ఈశ్వర మీరు వంశం పెరగాలని ఆదేశించారు, నేను 2 పిల్లల్ని కన్నాను. ఈశ్వర మీరు నీ అంత నువ్వుగా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా 4 రూపాయలు సంపాదించుకోవాలి పురుషుడు అన్నారు, నేను ఏదో నాకు తోచినటువంటి వృత్తి చేసుకుంటున్నాను. ఈశ్వర నువ్వు సాయంకాలాలు కాసేపు 4 నీకు తెలుసున్న మంచి మాటలు చెప్పన్నారు, నీ అనుగ్రహంతో చెప్పుకుంటున్నాను. నువ్వు ఏది చేసినా కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా, శంకరులు అంటారు, నేను ఏది మాట్లాడినా జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన, ఏది చేసినా సంఘం ఎక్కడ? ఈశ్వరుడితో.
ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో పెద్ద ఆయన తండ్రి గారు 93 ఏళ్ళు వచ్చేసిన తర్వాత పడిపోయాడు. ఓహో, ఎంపైర్ ఈల వేసి ఒక అరలను తీసేశాడు. ఎంతసేపు ఆడతాడో ఆట, ఇంకా నాలోకి తీసుకుంటున్నానన్నాడు. స్వామి ఎక్కడున్నారు? మా అమ్మగారేం వెళ్ళిపోలేదు. మా అమ్మ పార్వతీదేవిలోకి చేరిపోయారు. మా నాన్నగారా మా స్వామి శంకరుల్లో చేరిపోయారు. స్వామి నన్ను మాత్రం తీసుకెళ్లి మళ్ళీ ఏ రావణాసురుల్లోకి కలపకే, నన్ను కూడా నీలోకే కలిపేసుకో, అలా మేమందరం నీలోకే కలవాలి అని ఈల వేసిన ఎంపైర్ మాట విన్నట్టు ఈశ్వర శాసనాన్ని అంగీకరించడంలో ఆనందం ఉంది, దీర్ఘాయుర్దాయం ఉంది. ఎంతసేపు ఆడతావు? ఆడి 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 ఎంతో కొంతసేపు తర్వాత ఆట అయిపోవాలి తప్ప ఆట చాలా బాగుందని, వన్డే ఇంటర్నేషనల్ చాలా బాగుందండి అని చెప్పి 15 రోజులు ఆడకూడదు. ఒక్కరోజు ఆడాలంతే, పొద్దున్నుంచి సాయంకాలం వరకు అంతే. ఆట అయిపోయింది. ఆట అయిపోవడాన్ని కూడా అంగీకరించు. ఎస్, ఎంపైర్ ఈల వేస్తున్నాడు కాబట్టి వదిలిపెట్టేస్తున్నాను, ఈశ్వర నీలోకి వచ్చేస్తున్నాను, అయిపోయింది రంగస్థలం మీద ఆట. అంగీకరించు. ఇలా అంగీకరించి నీవు చేసినటువంటి పనులను నువ్వు పడిపోవడాన్ని కూడా కొక్కెం అక్కడ తగిలిస్తే నీవు సంగము లేని వాడవే అయ్యావు. ఎందుచేత? వాయువు తాను కదులుతూ సంగము లేనట్టు నీవు నీ కృత్యములను నిర్వహిస్తూ నిస్సంగుడవే ఉన్నావు. ఇదొక్కటి నువ్వు తెలుసుకుంటే ఇన్ని పూజల కన్నా ఇది గొప్ప విషయమే. కాబట్టి నేను అలా నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు అంటున్నారు. దత్తాత్రేయుల వారు నేర్చుకున్నారని చెప్పడానికి కాదు, నువ్వు అలా ఉండడం నేర్చుకో. కాబట్టి హాయిగా ఉంటూ అన్ని ఈశ్వరుడితో సంగం పెట్టుకో. మంచి అయినా చెడైనా నీకు చెడు అనిపిస్తుంది, ఒక మాట అనగలగాలి, ఏమో ఈశ్వర ఏ జన్మలో ఏ పాపం చేశానో నిన్న వేరధర్ముడు అల్లా ఒరే చేశా పాపం, కుష్ఠరోగం వస్తోంది రానాకన్నాడు. ఏమో ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈశ్వర నాకు ఈ శిక్ష వేశావు, నేను ఔదల దాలుస్తున్నాను. మీరు ఏం చెప్పినా నేను చెయ్యవలసిందే, మీ భృత్యుణ్ణి, కానీ ఇంత బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ తట్టుకునే శక్తి కూడా మీరు ఇవ్వండి అని అడగాలి. అప్పుడు ఆయన చాలా కుపితుడైపోతాడు. అయ్య బాబోయ్ ఏమిటో ఇంత శిక్ష వేసినా వీడు ఇంకా తట్టుకునే శక్తి ఇమ్మంటాడు అని. ఇది ఆయన నుంచి విడివడకూడదు సంఘం, ఆయనతో సంఘం ఉండాలి, మిగిలిన అన్నిటితో సంఘము ఉన్నట్టు ఉండాలి, కానీ అన్నిటితో కలిపినటువంటి తాడు దానికేసి ఉండాలి. అలా ఉండలేదనుకోండి ప్రమాదం వస్తుంది. గొలుసులు 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 ఎన్ని గొలుసులైనా ఉండొచ్చు, ఇనప గొలుసు, కానీ మీరు ఊగుతున్నటువంటి ఉయ్యాలకి పైన ఉన్న కొక్కెం మాత్రం పైనుంచి వేలాడుతున్న ఇంకో కొక్కానికే ఇలా ఉండాలి. మిగిలిన గొలుసులన్నీ ఎంత బాగుండనివ్వండి, పైన పెట్టినటువంటి కొక్కెం ఇలా పైకి లేచిపోయింది అనుకోండి, లేచిపోయి ఈ కొక్కెం నుంచి ఇలా పైకి లేచిపోయింది అనుకోండి, ఇట్ రిజల్ట్స్ ఇన్ డిజాస్టర్. ఆ ఉయ్యాల పడిపోతుంది, ఊగుతున్న వాడి నడుము విరిగిపోతుంది. ఈ కొక్కెం ఇలా తగిలి ఉన్నంతకాలం ఈ గొలుసులు ఉండడం మనకాల ప్రయోజనం ఉంటుంది, మీరు హాయిగా ఊగచ్చు. మీ సంఘం ఈశ్వరుడితో ఉన్నంతకాలం మీకేం బెంగొండదు, సుఖంగా ఉండగలరు. మీరు చేసినటువంటి పాపపుణ్యములు మీ ఖాతాలో ఉండవు. మీకు తెలియక చేసిన పాపం, అంటే పాపం చేసి నాకు ఉండదని అనని కాదు నా ఉద్దేశం. కాబట్టి అటువంటి సంఘము నిస్సంగమే అని మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు తాను గురువుని స్వీకరించినట్టుగా చెప్తూ ఇంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేసి ఉన్నారు. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.